ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుందాం. స్తుతులకు అసునుడవైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు. నాయన ప్రభా, గడిచిన కాలం అంతే కాచి కాపాడి సజీవ రెక్కల కింద మమ్మల్ని ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభా. వాక్యమును వివరించుచుండగా నాకు జ్ఞానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. దాని ద్వారా మేము నడుచుకునే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నా ద్వారా నీవు ఏమైతే మాట్లాడుకుంటున్నావో ప్రభా, అది మాట్లాడేలాగా చేయమని అడుగుచున్నాం ప్రభా. నిలబడేవారిని నేను మాత్రము మాట్లాడించేవాడు నీవునైనా ప్రభా. మా హృదయములు మార్చమని అడుగుచున్నాం ప్రభా. మా మనసులు మార్చమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబమును దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ద్వారా అనుసరించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మత్తయి సువార్త చూసుకుందామండి. మత్తయి 4:23 చూద్దామండి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చి సువార్త ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చాదగ్ర రోగులను, పక్షవాయువు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. ఎవరిని? సమాజ మందిరములలో యేసుక్రీస్తు వారు బోధించుచుండగా రోగములు పట్టిన వారిని, దెయ్యములు పట్టిన వారిని యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగం సమాజ మందిరములలో బోధ చేయుచుండగా, సువార్తను ప్రకటించుచుండగా వారిని అందరినీ కూడా యేసుక్రీస్తు వారు స్వస్థపరుస్తాడు. నిజమైన రక్షకుడు ఈయనని ఎరిగే కదండి వారు అక్కడికి తీసుకెళ్ళి ఉన్నారు. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. దేవుని రాజ్యం సమీపంలో ఉన్నదని ప్రకటించుచు యేసుక్రీస్తు వారు వారందరినీ కూడా కుంటివారిని, గుడ్డివారిని, పక్షవాయువు గలవారిని వారందరినీ కూడా యేసుక్రీస్తు వారు బాగు చేయుచున్నారు. అలాగే మనలను కూడా బాగు చేస్తాడు యేసుక్రీస్తు వారు. మనము కూడా దేవుని ఎడల నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుడు స్వస్థపరిచే యెహోవానే నేనని చెప్పి ఉన్నాడు. అలాంటినప్పుడు మనం దేవుడు అంతమందిని బాగు చేసిన దేవుడు మనలను కూడా బాగు చేస్తాడు కదా. మన శరీరం అంతయు కూడా ఈ రోజులో కుళ్ళు పట్టి ఉన్నది. ఆ కుళ్ళి ఏ విధముగా బయటకు వచ్చుచున్నది? రోగముల రూపంలోనే బయటకు వస్తున్నది. ప్రతి ఒక్కరు మనసులో స్వార్థము, అసూయలు ఇవన్నీ కూడా ఎలా వస్తున్నాయి బయటకంటే ఈ రోగముల రూపముగా బయటికి వస్తున్నాయి. రోగములు ఎలాగైతే మనకు వస్తున్నాయో అవి మన కుళ్ళిదంతా కూడా అలాగే బయటికి వస్తున్నది. మనం ప్రతి ఒక్కరమును కూడా దేవుని రాజ్యం సమీపంలో ఉన్నది కాబట్టి మనం ఏమి చేయాలి? మారు మనసును పొందాలి. నీవును నేనును కూడా ప్రతి ఒక్కరమును కూడా దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు వారు బోధించుచున్నారు కదండి. శాతాను చేత శోధింపబడి శోధనని తప్పించుకుని వచ్చి 40 రాత్రులు 40 పగల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయొచ్చు. మన దేవుని రాకడ బాప్తీసము పొందిన తరువాత దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరును కూడా మారు మనసును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరును కూడా మారు మనసు కలిగి దేవుని రాజ్యమును వెతకాలి, నీతిని వెతకాలి. యేసుక్రీస్తు వారు సమాజ మందిరములలో సువార్త ప్రకటించుచు రోగములు పట్టిన వారిని, దెయ్యములు, పక్షవాయువు గలవారిని వారిని యేసుక్రీస్తు వారు స్వస్థపరుచుచున్నారు. అనేక మందిని స్వస్థపరుచుచున్నారు. గలిలయ దేశమందలి యెరూషలేము యూదాయులను ప్రదేశముల నుండి యార్దాను వరకును అవతల నుండి బహుజన సమూహములను ఆయనను వెంబడించరు. ఇవన్నీ చేయటం వల్ల చూసి మనము కూడా ఎవరన్నా ప్రార్థన చేస్తున్నారు, అక్కడ బాగుపడుతున్నారు, అక్కడ స్వస్థత పొందుతున్నారు అంటే ఏం చేస్తాము? మనం వెంటనే అక్కడికి వెళ్ళిపోతాము. వాళ్ళు ఎలాంటి వారు ఏంటి అని కూడా ఆలోచించము. ఏంటంటే దేవుని ప్రార్థన స్వస్థపరుస్తున్నారు, ఇది ఒకటి మాత్రమే చూస్తాము. అలా నిజమైన ప్రవక్తల, అబద్ధ ప్రవక్తల అని కూడా మనం చూడం. ఇది నిజముగా యేసుక్రీస్తు వారు మన ప్రజలను స్వస్థపరచుటకు యేసుక్రీస్తు వారు వచ్చి ఉన్నారని తెలుసుకుని జనులందరూ కూడా యేసుక్రీస్తు వారిని వెంబడించుచున్నారు. జన సమూహములను ఆయనను వెంబడించెను. మత్తయి సువార్త 5:1 చూద్దామండి. ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. ఏంటదండి? యేసుక్రీస్తు వారు జన సమూహమును వెంబడించారు. ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చి కొండ మీద యేసుక్రీస్తు వారు ప్రసంగము చేయుచుండగా శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధించసాగాను. యేసుక్రీస్తు వారు వాళ్ళందరిని చూసి ఇలాగూ బోధించసాగానండి. ఏమనంటే చూద్దాం చూడండి.
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు పరలోక రాజ్యము వారిది. ఎవరిదండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారిది పరలోక రాజ్యము. ఆత్మ విషయమై అంటే దీనులైన వారు ఎవరండి? మన హృదయము దేవునికి అర్పించుకున్నప్పుడు, మన హృదయం శుద్ధి కలిగి ఉన్నప్పుడు, అప్పుడు దేవుని రాజ్యంలో మనం ప్రవేశించుటకు పరలోక రాజ్యము వారిదని చెప్పుచున్నారు. పరలోక రాజ్యము వారిది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఏంటదండి? దుఃఖపడువారు ధన్యులు, వారు ఎప్పుడు దేవుని రాజ్యంలోని మనము ఈ లోకంలో మనం దుఃఖపడవచ్చేమో, కానీ దేవుని రాజ్యంలో మనం దేవుని వాక్యంలో మనం అధికముగా సంతోషిస్తాము. అధికముగా మనము దేవుని వాక్యమును గైకొనుట వలన మనకి అధిక సంతోషం కలుగుతుంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. ఎక్కడని భూలోకం? సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు అని చెప్పి ఉన్నారు. సాత్వికులు అనగా కపటమైన మనసు కలిగిన వారు, కపటం లేని మనసు గలవారు. సాత్వికులు అనగా దేవుని వాక్యమును మనం ఎప్పుడును కూడా గైకునేవారుగా ఉండాలి. మనము దేవునకు లోబడి ఉండాలి. ఎప్పుడును కూడా భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గనవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనకి ఎంత ఉన్నాను కూడా ఈలోక సంబంధం విధిగా చూసుకుంటే మనకి ఎంత ఉన్నాను కూడా సరిపోదు. మనం ఎంత చూసుకున్నాను కూడా మనకి దుఃఖపడువారు ధన్యులు, వారు స్వతంత్రించుకుందరు అని చెప్పి ఉన్నాడు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎవరండి దుఃఖపడువారు? ఓదార్చబడతారు. దేవుని యందు దుఃఖపడువారు. మనం శ్రమ కలిగినప్పుడు చాలా దుఃఖిస్తూ ఉంటాము. ఎవరైనా చనిపోయినా కూడా చాలా బాధపడుతూ ఉంటాము. వారు ఓదార్చబడుదురు. దుఃఖంలో సంతోషంగా ఉన్న వారిని ఇంటికి వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ దుఃఖపడు వారి ఇంటికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళి వారిని స్వస్థపరిచి, వారిని ప్రార్థన చేసి, వారిని ఓదార్చి రావాలి. మనం ఈ రోజులో బాగోలేని ఇంటికి వెళ్ళామనుకో, బాబోయ్ ఆ కీడు నాకెక్కడ వచ్చేస్తుందో, అది నాకెక్కడ అంటుకుంటుందో అని చాలామంది మానేస్తూ ఉంటున్నారు. కానీ ఏమని చెప్పిన? దుఃఖపడు వారి ఇంటికి మాత్రమే వెళ్ళమని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు వారు. నేను ప్రతి ఒక్కరిని కూడా సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురని చెప్పుచున్నారు. సాత్వికులు అనగా కపటం లేని మనసు గలవారు, వారు నిర్మలమైన మనసు గలవారు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనకి ఎంత ఉన్నానో కూడా సరిపోదు. ఈలోక సంబంధంగా చూసుకుంటే మనకి ఎంత ఉన్నానో కూడా సరిపోదు. ఆశ కలుగుతుంటే ఆశకి అంతులేదు మానవుడికి అని చెప్పుచూ ఉంటారు. మనం ఎంత ఉన్నానో కూడా ఆశ చేత మనము ఇంకాను ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రాణమో తినుము త్రాగుము సుఖించుము అని అన్నాడు, కానీ స్తుతించుము అని అనలేదు. ఒకవేళ స్తుతించుము అంటే బతుకుదుడేమో కదండి. దేవుడు ఏమన్నాడు? ఈ రాత్రే నీ ప్రాణముని తీసుకున్నాను, ఇదంతా కూడా ఏమైపోవునో అని దేవుడు ఆ రాత్రి అతడి ప్రాణం తీసుకున్నాడు. అలాగా మనం ఆశ కలిగి ఉంటే ఇలాగే జరుగుతుంది. మనం ఎప్పుడూ కూడా దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. మనం నీతి కొరకు ఈ రోజులో ఎవరుంటున్నారు? ఈలోక సంబంధంగా చూసుకుంటే ఎవరును కూడా నీతి కొరకు ఎవరును కూడా ఉండట్లేదు. మనము నీతి మరణాన్ని రక్షిస్తుంది, నీతి మరణము నుండి రక్షిస్తుంది మనల్ని. అది మర్చిపోయి ఎంతసేపు దురాలోచనలు దురమాటలు ఇవి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఈ అసూయ ద్వేషాలు ఎక్కువ అయిపోయినాయి బాగానే ఈ లోకంలో. అలాగూ కాకుండా మనం ఎప్పుడూ కూడా దేవునికి మాత్రము లోబడి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వాక్యమును దేవుడే చూసుకుంటాడు సమస్తం. దేవుడు రోగులను స్వస్థపరిచిన వాడు మన జీవితాలను స్వస్థపరచడంటారా? మనలను బాగు చేయడంటారా? మనలను ఏమి యేసుక్రీస్తు వారు లేకపోతే మనం ఏమైపోదుము? ఈ రోజున మనం ఎలాగూ ఉందమా ఈ భూమి మీద? మనము నీతి ఆకలి దప్పులు కొన్నవారు ధన్యురని చెప్పుచున్నాడు. మనము నారు పోసిన వాడు నీరు పోయడా అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అలాగే మనము కూడా దేవుని మీద పడి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనము నీతిగా నిజాయితీగా బ్రతికితే లోకంలో మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. దేవుడే చెప్పి ఉన్నాడు కదండి, నీ మాటలు నా మాటలు కాదు కదా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. మనము నీతిగా నిజాయితీగా ఉంటే అది ఎప్పుడును కూడా మనము తృప్తిగా ఉంటాము. కొంచెం సంపాదించుకున్నాం అనుకో, మన స్తోమతకి తగ్గది ఎంత చెట్టుకి అంతే గాలి వేస్తుందని కొంచెం సంపాదించుకుంటే కొంచెంలోనే తృప్తి పడాలి. కొంచెం సంపాదించుకుని ఎక్కువ ఆశించటంలో కూడా వ్యర్థమది. మన దురాశను వెతుకున్నట్టు అంతే తప్ప. కానీ హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఎవరండి? మన హృదయం శుద్ధిగా ఉంటే మనము దేవుని వైపు చూస్తాం. చాలామందిని ఏంట్రా ఈడెప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటారు. ఇకలోక సంబంధమైన వాటి కోసం చెప్తున్నానండి. ఏంటంటే మామూలు మనకి అర్థం కావాలని చెప్తున్నాను అంతేగాని ఇది బైబిల్లో ఉన్నది కదండి. మామూలు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంతే.
ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఒక్కొక్కళ్ళు అని ఎంత సంపాదించుకున్నా కూడా తృప్తి ఉండదు, ఎంత ఉన్నా కూడా ఇంకా కావాలి ఇంకా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. అలాగ కాకుండా మన హృదయం శుద్ధిగా ఉండాలి. అప్పుడు మనము చూపు తేటగా ఉంటే ప్రతిదీ కూడా తేటగానే, మన హృదయం శుద్ధిగా ఉంటే ప్రతి ఒక్కటి కూడా మంచిగా కనిపిస్తుంది. మన హృదయం నిండా కుళ్ళి అసూయల ద్వేషాలతో ఉంటే ప్రతి ఒక్కరును కూడా మనకి అలాగే కనిపిస్తారు, ప్రతి ఒక్కరును కూడా అలాగే ఉంటారు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. ఎవరండి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు. వారిని మనం ఎప్పుడైతే మనం హృదయం శుద్ధి చేసుకుంటామో అప్పుడు మనము దేవుని చూచేదాం. కనికరము గలవాడు ధన్యుడు, వారు కనికరమును పొందుదురు. ఏంటండి? మనం ఎవరైనా మన దగ్గరకు వచ్చి అడిగారనుకో, ఇవ్వడం అది కనికరం, అది జాలి పడటం, అది వారికి ఇస్తే మనము ధన్యులుగా ఉంటాము. దేవునిని చూచెదరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురండి. ఏంటదండి? సమాధాన పడువారు ధన్యులు, వారు దేవుని చూచేదారు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరమును పొందేదారు. మనం ఎవరికైనా మనం మంచి చేసామనుకోండి, తిరిగి అది మళ్ళీ మనకి వస్తుంది. మనము ఎవరి ఏడాలన్నా జాలి పడామనుకోండి, అది ఏదో విధముగా మన పిల్లలకో మనకో ఆ జాలి మనకి వస్తుంది. ఎవరో ఒకరు ఏదో విధంగా వాళ్ళు జాలిపడి కనికరము పొందుతారు. హృదయం శుద్ధి చేసుకుంటే ప్రతిదీ కూడా శుద్ధిగానే, మన హృదయం నిండా కుళ్ళి అసూయ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా తప్పుగానే కనిపిస్తూ ఉంటారు. ముందు మన హృదయం శుద్ధిగా ఉండాలి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఏంటదండి? సమాధానపరచుబడువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈ రోజుల్లో సమాధానపరిచేవారు ఎవరున్నారండి? ఈ లోక సంబంధంలో చూసుకుంటే దేవుని కొరకు కాదు, కానీ ఈ లోకంలో మనం చూసుకుంటే ఎవరైనా ఒక ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకోండి, ఫోన్లు పట్టుకుని వీడియోలు తీసేస్తున్నారు. అవి తీసేసి యూట్యూబ్లోని వాటిలోని పెట్టేసి అది పెద్ద ట్రోల్ కింద చేసేస్తున్నారు. అది సమాధానం అంటారా? కాదు కదా. సమాధానం ఇదివరకు అయితే మా చిన్నప్పుడైతే అనివారు ఇద్దరు దెబ్బలాడుకుంటే వాళ్ళని ఎందుకురా అలాగా దెబ్బలాడుకుంటున్నారు, అలా ఉండండి ఎలా ఉండండి అని ఇటు అటు తిట్టి సమాధాన పరిచేవారు. ఇప్పుడైతే ఫోన్లు పట్టుకుని అవి తీసి అందరికీ చూపించడం, ఇదిగో దానివల్ల మళ్ళీ కేసులు కోర్టులు ఇవన్నీ కూడా, అది సమాధానం కాదు కదా. ఇవన్నీ తీసి మనం చూపించడంలో సమాధానం కాదు, అది ఇంకా గొడవ పెద్దదవుతే తప్ప కానీ చిన్నదే అవ్వదు. మనం ఎప్పుడైతే మనం వాళ్ళిద్దరిని కేకేసి నీది తప్ప ఇద్దరిది తప్పనే ఇద్దరినే తిట్టాలి, ఒకళ్ళది తప్పైనా ఇద్దరిని తిట్టాలి. ఎందుకంటే ఒకళ్ళని తిట్టి ఒకళ్ళు మానేసామని అందుకో ఆడు మాట మాట్లాడారని వీళ్ళు అనుకుంటారు, వీళ్ళేమో ఆడు మాట మాట్లాడారని వాళ్ళు అనుకుంటారు. అలా కాకుండా ఇద్దరిని మనం ఎప్పుడైతే సమాధానపరుస్తామో అప్పుడు మనము సమాధానపరచువాడు వారు దేవుని కుమారులు అనబడుదురని చెప్పుతున్నారు. అప్పుడప్పుడు ఇద్దరికి మంచివాళ్ళం అవుతాము. అంతేగాని ఒకరికి తిట్టి ఒకళ్ళు మానేస్తే ఆడికి ఏదో ఉన్నదిరా అందుకనే ఆడిని తిట్టాడు ఈయన తిట్టలేదు ఇవి మాటలు అక్కడ వాళ్ళకి లేకపోయినా ఈలోపు మనం ఊహించుకునేవి ఇవి. అలా కాకుండా ఇద్దరిని సమర్థించాం. పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరైనా కూడా అప్పుడు బోధించుచున్నారనుకోండి, వారిని ఎంతో హింసిస్తున్నారు, ఎన్నో మాటలు అంటూ ఉంటున్నారు, సూటిపోటు మాటలు అంటున్నారు, ఎగతాళి మాటలు అంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇదిగా మాట్లాడుతూ ఉంటున్నారు, చాలా ఇదిగా అంటూ ఉంటున్నారు. వారు నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, వారు పరలోక రాజ్యమును. నీతి నిమిత్తము ఈ రోజుల్లో ఎవరైనా సరే కరెక్ట్గా మాట్లాడారు అనుకోండి, వాళ్ళ మంచోళ్ళు కాదు. ఎవరైనా సరే ఉన్నట్టు మాట్లాడారు అనుకోండి, నీతిగా మాట్లాడారు అని వచ్చాడండి బాబు పెద్ద నీతిపరుడు చెప్పడానికి, బయలుదేరాడండి బాబు బయలుదేరిందండి అని ఇవి ఎగతాళి మాటలు. అలాగ కాకుండా వాళ్ళు చెప్పేది రైటా కాదని మన హృదయానికి తెలుసు, కానీ ఒప్పుకోవడానికి మన ఈగో అడ్డం వచ్చేస్తుంది. మనము ఒప్పుకోము. మనం ఎప్పుడూ కూడా ఎదుటి వారిని పొగడటానికి కానీ వాడు నిజం చెప్పడానికి కూడా ఎవరిని కూడా ఒప్పుకోరు. ఈ రోజుల్లోనే చాలామంది కూడా అదే విధమును పాటిస్తూ ఉన్నారు. అలాగా కాదు, దేవుడు ఏం చెప్పుచున్నాడు? నీతి కొరకు హింసింపబడి వారు ధన్యులు, అలాంటి వారు ధన్యులు అవుతారు, పరలోక రాజ్యము వారిదని చెప్పుచున్నాడు. నీతి కొరకు హింసింపబడిన వారిది పరలోక రాజ్యము. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించిరి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలనైనను పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎవరండి? నీతి కొరకు హింసింపబడినప్పుడు చెడ్డ మాటలు మాట్లాడినా అబద్ధపు మాటలు మాట్లాడినా దేవుని వాక్యంలో ఉన్నప్పుడు దేవుని సేవ చేసినప్పుడు ఎవరైనా తిట్టినా కూడా వారు
నా నిమిత్తము జనులు మిమ్ముని నిందించిన హింసించిన మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులగది. మనము దేవుని పనిని చేయుచున్నప్పుడు ఎంతమంది తిట్టినా ఎంతమంది చేసినా కూడా మనము ఏమైచున్నామని చెడ్డ మాటలు పలికినా సరే మీరు ధన్యులనుచున్నారు. మనం ఇలాగ చేయుచున్నాం. చాలామంది అంటూ ఉంటారు ఎన్నో, కానీ ఎందుకంటే ఎలాగైనా సరే దీన్ని అనాలి, ఎలాగైనా సరే దీనిని మానిపించేయాలనో కొంతమంది అనుకుంటారు. కొంతమంది అయితే ఏదో ఒకలాగా సూటిపాట్లు మాట అనే వాళ్ళ స్వభావమే అలాంటిదండి. వారు అలాగే ఉంటారు. ఎవరొకరిని ఏదో ఒకటి అనాలి, వాళ్ళు అనకపోతే వాళ్ళ నిద్ర పట్టదు. అలాగగా ఉండకూడదు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించినను సరే మీరు అబద్ధము మాటలు మాట్లాడినను పలుకునను కూడా మీరు ధన్యులగుతారని. అలాంటి మాటలు మనల్ని అనినప్పుడు కూడా మనమే ధన్యులు అవుతాము. అన్నవారు ధన్యులు కాదు కదండి, అనిపించుకునే వారు మాత్రమే ధన్యులు అని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు వారు. నీ మాటలు నా మాటలు కాదండి, బైబిల్లో ఉన్న మాటలు ఇవి. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమవును. ఇలాగన వారు మీకు పూర్వమందు నుండిన ప్రవక్తలను హింసించిరి. ఏంటిదండి? సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలములు అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. ఎవరనని? మనం అలాగే చేసిన అబద్ధంలాడినా ఏం చేసినా సరే మనం వారిని తిట్టుకోకుండా, వారిని మాటలు అనుకోకుండా ఉంటే మనము సంతోషించటము, పరలోకమందు మన ఫలము అధికమవును. ఈ లోకంలో ఎంత ఉన్ననో కూడా వ్యర్థమే. మన దేవుని రాజ్యంలో మనము మన ఫలము ఎలా ఉన్నదని చూసుకోవాలి. దేవుని రాజ్యంలో మన ప్రవర్తన ఎలాగున్నది, మన నీతి ఎలాగున్నది, దేవుని రాజ్యంలో మనం ప్రవేశించుటకు అర్హులమా కాదా అని మనము చూసుకోవాలి. ఈ లోకంలో కాదు, ఈ లోకంలో ఎంతమంది హింసించినా, ఎంతమంది అబద్ధము మాటలు మాట్లాడినా, ఎంతమంది హేళన చేసినా కూడా వారిని దేవునికి అప్పగించేయాలి. దేవుని మాత్రమే చూసుకుంటారు. మన పరలోకమందు మన ఫలము ఎలాగున్నదని మాత్రమే మనము చూసుకోవాలి. ఇలాగన మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి. మీరు పరలోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు విస్తారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికైనాను పనికిరాదు. ఉప్పు దేంట్లోకి ఉపయోగిస్తామండి మనం? దేవుడు ఉప్పుని పరలోక రాజ్యంతో పోల్చి ఉన్నాడు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు ఎందువలన ఉపయోగపడుతుందండి? మనం కూరల్లో వేసుకుంటాం. కూరల్లో వేసుకున్నప్పుడు దాన్ని తొక్కు వేస్తే చప్పగా ఉంటుంది, ఎక్కువేస్తే ఎక్కువైపోయి పడేస్తూ ఉంటాము. మనం ఆ కూరని మనం తినలేము. తక్కువైనా తినగలుగుతుంది కానీ ఎక్కువైతే మాత్రము తినలేము. అలాగే దేవుడు ఏమన్నా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు విస్తారమైతే అది దేని వలన సారము పొందును? మనం ఉప్పుని దేంట్లో కూరలో వేస్తే దాని విలువ ఎక్కువ అవుతుంది, లేకపోతే దాని విలువ తగ్గుతుంది. ఎక్కువైనా కూడా నష్టమే, తక్కువైనా కూడా కానీ సమానముగా మాత్రమే ఉండాలి. అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని దేని చేత మరి దేనికి పనికిరాదు. నిజమే కదా, ఉప్పు ఎక్కువైతే కూర ఏం చేస్తాం? పడేసేస్తాం, తొక్కేస్తాం, అయిపోయింది. మనము దేని సారము దానికే ఉంటుంది, దేని ప్రవర్తన దానికే ఉంటుంది. ఎవరి మంచితనము వారికినే ఉంటుంది. ఎవరి ప్రవర్తనను బట్టి వాళ్ళ మంచితనము, వాళ్ళ నీతి ఎవరిని బట్టి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మీరు పరలోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరది. ఏంటదండి? మీరు పరలోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉన్నది. ఇది పరలోకము నుండి మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎలా ఉన్నారండి? మనము లోకమునకు వెలుగై ఉన్నాము. కొండ మీద నుండి పట్టణమును మరుగై ఉండనేరదు. మనం కొండ మీద నుంచి మనము మరుగై ఉండనేరమని మనము వెలుగుని ప్రకాశించే. వెలుగు అనగా దేవుని వాక్యము. దేవుని వాక్యము ప్రకాశించుటకు మనము ఉన్నాము. దేవుని వాక్యమును అనుసరించుటకును మనము ఉన్నాము. మనుషులు దీపము వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టు. మనము దేవుని వాక్యము విని వారికి చెప్తాం కానీ వినని వారికి చెప్పం కదండి. అలాగే దీపము కూడా మనకి అవసరము. మనం ఎదురుకుండా పెడితే ఏమొస్తుంది? ఇలా వెళ్తూ ఉంటే మనము ఏ చీర ఏ లంగా అంటుకుని పెద్ద మంట అయిపోతూ ఉంటుంది. అలాగే మనం దీపస్తంభం ఎక్కడ పెట్టాలి? ఒక చాటున. ఇదివరకు దీపస్తంభం, ఇప్పుడు దీపస్తంభం ఒక చాటున పెడతారు. ఒక చాటున పెడితే వెలుగు అందరికీ ప్రకాశిస్తుంది. గాలి వేయిన చోట పెడితే అది కూడా వెలుగుతూ ఉంటుంది. అలాగా మనం ఒక చాటున పెట్టాలి. దీపస్తంభము మీదనే ఒక చోటు ఏర్పరచుకుని దాని మీదన మాత్రమే పెట్టాలి. దాని మీద నుండి వెలుగు అందరికీ, ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ప్రకాశిస్తుంది. ఇప్పుడు కరెంట్ వచ్చేసింది, ఇప్పుడు లైట్ ఆఫ్ చేసేస్తామండి మనం గదిలో. ఇదివరకైతే దీపాలు, ఇప్పుడైతే కరెంట్ వచ్చింది. మనం ఈ ఇంట్లో లైట్ ఆఫ్ చేసేస్తాం అనుకోండి,
ఇల్లంతా కూడా చీకటిగానే ఉంటుంది. అదే మనము లైట్ వేసామనుకోండి, ఇల్లంతా కూడా వెలుగుగా ఉంటుంది. ఎందువలన? అది దీపము కాబట్టి దీపము ఇండ్లందరికీ కూడా వెలుగు ఇస్తుంది. అలాగే ఇంటనున్న వారందరికీ కూడా వెలుగు ఇచ్చుటకే దీపస్తంభం మీదనే పెట్టు. మనుషుల సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించును. ఎలాగండి? దీపస్తంభం మీద ఎలాగైతే పెడితే వెలుగు అందరికీ ఎలాగో ప్రకాశిస్తుందో, మనుషుల సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి మహిమపరిచినట్లు వారి ఎదుట మనము వెలుగును ప్రకాశింపనీయుడు. మనము కూడా ఎలా ఉండాలి? దేవుని ఎడల అంతే విధముగా ఉండాలి. అలాగనే మనము దేవుని ఎడల సమాధానమును కలిగి ఉండాలి. మనం అదే విధంగా దేవునిని ఆరాధించాలి, దేవునిని మనము మహిమపరచాలి. మనము ఎప్పుడునూ కూడా మనుషుల సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రి మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశించను. మన వెలుగు దేవుని ఎదుట ప్రకాశించాలి. మహిమపరిచినట్లు వారి ఎదుట మీకు వెలుగు ప్రకాశించనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట వెలుగును కూడా అలాగే ప్రకాశించాలి. మన సత్క్రియలను బట్టి దేవుడిని మహిమపరచాలి. దేవుడు అప్పుడు మనకు వెలుగు ప్రకాశిస్తాడు. దేవుని రాజ్యంలో ప్రవేశించుటకు మనము మారు మనసును పొంది ఉండాలి. దేవుని ఎడల మనము వినయమును విధేయతను కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుడు ప్రకటించుచున్నాడు. దేవుడు మన కొరకు వచ్చి ఉన్నాడు. దేవుడు మనల్ని దేవుడు మనల్ని మారు మనసు కోసం ప్రకటిస్తున్నాడు. మనం మారు మనసును కలిగి ఉండాలి. దేవునిని మహిమపరిచి ఉండాలి. మనము దేవుని మహిమపరిచేవారిగా మన హృదయమును మనము వెలుగుమయమై చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ కూడా దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెంది నెరవేరినట్లును మానిదిన ఆహారము నేడు మాకు దయచేయము. మమ్మల్ని శోధనల నుండి రాజ్యము నుండి తప్పించమని అడుగుచున్నాము నాయన ప్రభ. శోధనలో మేము ప్రవేశించకుండా నాకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. శాతాలను దూరపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీకే స్తోత్రము గానము చేయుచున్నాం ప్రభ. శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను ప్రభ హాస్పిటల్లో నాయన ప్రభ గాయాలతో ఉన్నారు ప్రభ. వారి గాయములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభ. యాక్సిడెంట్ అయి బాధపడుచున్నారు ప్రభ. వారిని స్వస్థపరచమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని ప్రభ దీవించమని అడుగుచున్నా ప్రభ. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభ. వారి జ్వరములను తగ్గించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఆపరేషన్లు చేయించుకున్నారు ప్రభ. వారి గాయములను ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభ. పిల్లలు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ. పిల్లలను దయచేయమని అడుగుచున్నాం ప్రభ. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తుల్ని యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. వరుడు కోసం వధువు కోసం చూస్తున్న వారిని కూడా స్వస్థపరచమని, వారికి సాటి అయిన సహాయము చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. యవనస్తులు నీ కాడు మోయట ఎంతో మనోహరమని చెప్పి ఉన్న దేవా నీకు వందనములు నాయన ప్రభ. నీకు స్తోత్రములు నాయన ప్రభ. వెధవరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభ. వారి బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. వృద్ధాప్యంలో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నడు వయసులో ఉన్న వారిని దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాం ప్రభ. నేను యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. బాలుడు నడవవలసిన త్రోవ వారికి నేర్పము నాయన. త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశంలో పనిచేయటకు వెళ్ళిన వారికి ప్రతి ఒక్కరికి నేను ప్రభ ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఎంబెస్సీలో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ. వారిని కూడా దీవించి ఆశీర్వదించి వారికి పనిని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నాయన ప్రభ మెడికల్కి వెళుచున్నారు నాయన ప్రభ. మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభ. ప్రయాణంలో తోడు నీడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభ. బస్సులో వెళుచున్నట్టు వారిని, హెలికాప్టర్లో వెళుచున్నట్టు వారిని, ట్రైన్లో వెళుచున్నట్టు వారిని, ఆటోల్లో వెళుచున్నట్టు వారిని, బళ్ళు మీద వెళుచున్నట్టు వారిని వారి వారి గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగంలో దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా ప్రభ వారి రాకపోకలు ఏంది మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభ. కాలేజీలకు వెలిచిన వారిని కూడా ప్రభు వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాను తండ్రి ప్రభ. నేను ప్రతి ఒక్క బిడ్డని దీవించమని అడుగుచున్నాం ప్రభ.
మా దేశాన్ని మా సంఘాన్ని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. మా గవర్నర్లను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. పాలించుచున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు లేని వారిని ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. నేను సొంత ఇల్లు లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభ. సొంత ఇల్లులు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అప్పుల బాధలతో బాగున్నారు నాయన ప్రభ. వారు అప్పుల బాధలను తీర్చమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం ప్రభ. శుభకార్యాలు చేసుకుంటున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. సమృద్ధికరముగా ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. నీ కొరకు మా హృదయం త్రిప్పుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. మాకు మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఇంకను ప్రభ నీ సేవలో కొనియాడబడుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభ. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చుమని అడుగుచున్నాం ప్రభ. మాకు విరిగి నలిగిన మనస్సు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఏ ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఏ శోధనలున్నాయో ఏ వేదనలున్నాయో మాకు తెలియదు నాయన ప్రభ. నీకైతే సమస్తము ఎరిగి ఉన్న దేవా నీకు వందనములు నాయన ప్రభ. ఇంకను ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మల్ని శోధనల నుండి తప్పించుము ప్రభా. శోధనల నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.